शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापहा। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। संक्षिप्त भागवत गेयसुधकी स्वागतम्। नीलमेघश्यामशुभनाम रामा जलजदलनयन श्रीजानकी रामा जगमुलो सरिलेनि मेटि श्रीरामा सुगुणालवाल सुंदर रूप रामा వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు ఇష్టకామ్యప్రదము అష్టమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. విష్ణుదేవుని పుణ్య కథల దల్పుచు శుకుడు కురు విభున కెరిగించ హరిదయాగుణమును మకరి బారిన బడిన కరు విభుని కరుణించి కాపాడెనని తెలుప భూపాలుడిట్లనియే. భాగవత గేయసుధలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షణం అనే ఘట్టాన్ని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నాము. పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు శుక మహర్షి, ఎంతటి కరుణామయుడు అంటే శ్రీహరి ఒక మొసలి బారిన పడినటువంటి ఒక గజేంద్రుణ్ణి ఎంతో కరుణతో కాపాడాడు అని చెప్తే అప్పుడు పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, జలములో మకరముకు వనములో గజమునకు జగడమెందుకు గలిగే ముని యోగి చంద్ర జగదేక విభుడైన జలజనాభుని వలన జగడమెటు మానెనని అడుగ శుకుడిట్లనియే. ఆ పద్యానికి ఇది గేయం. ఈ విధంగా అడుగుతున్నాడు పరీక్షణ్ మహారాజు శుకయోగీంద్రుల వారిని. ఇప్పుడు శుకయోగీంద్రుల వారు చెప్తూ ఉన్నారు, ఓ మహారాజా, పూర్వం క్షీరసాగరంలో ఒక పెద్ద త్రికూటాచల పర్వతం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతము 3 శిఖరాలు, బంగారు, వెండి, ఇనుము అనే 3 శిఖరాలను కలిగి అది త్రికూటాచల పర్వతంగా 10,000 ఆమడల వైశాల్యంతో విస్తరిల్లుతూ ఉంది. పాలసంద్రములోన పర్వతము గలదొకటి 10,000 ఆమడల కొలతలతో నుండునది. ఆ కొండలో పసిడి వెండి ఇనుములతోడ 3 శిఖరములుండు ధాతువులతో నిండి. ఆ కొండపై రత్నములు రాసులుగా నుండు. ఆ కొండ తరులతలు ఆకసమ్మున కంటు.
ఆ కొండ సెలయేరులందమై ప్రవహించు, ఆ కొండలో వివిధ జంతుజాలములుండు అని క్లుప్తంగా చెప్పుకుందాము. ఇంకా ఎటువంటిది ఆ కొండ? ఆ త్రికూటాచల వనములో చెరించు, కొండలను తలపించు మత్తే భయూధంబు, వాని బలముకు సాటియకు జంతువులు లేవు, ఆ కొండ పైనను భూమండలమునను. అటువంటి ఆ త్రికూటాచల పర్వతంలో ఉన్న కొండలలో ఉన్న అరణ్యాల్లో ఎంత గొప్ప ఒక పెద్ద ఎంతో బలమైన మత్తేభయూధం అంటే గజ సమూహం ఒకటి ఉన్నది. అవి ఎంతటి బలమైనవి అంటే ఆ మత్త గజాలు, దానికి సాటి అయిన బలం గల జంతువులు ఆ కొండలోనే కాదు భూమండలం ఎక్కడా కూడా లేవు అని చెప్తున్నారు. ఆ మత్త గజయూధమడవిలోనొకనాడు బలముతో మత్తిల్లి విహరించుచుండగా, అందులోనొక గజేంద్రుండు తన సతులతో మార్గంబు దప్పి తన యూధంబు విడిపోయే. ఆ గజరాజుల గుంపు ఒకరోజు విహారం చేస్తూ చేస్తూ అడవిలో ప్రయాణిస్తూ తన అనేకమైన సంఖ్య కలిగినటువంటి పెద్ద గజ సమూహం నుంచి తన భార్య తన పిల్లలతో ఒక సమూహంగా వాటి నుంచి మెయిన్ ఉన్న సమూహం నుంచి విడిపోయింది. ముఖ్యమైన సమూహం నుంచి అంతటి సమూహం నుంచి తన భార్యలతో సహా వేరే ఇంకొక వైపుకు ప్రయాణించింది. ఆ విధంగా దారి తప్పింది. అది దారి తప్పి ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉంది. దారి తప్పిన గజ సమూహము దప్పితో అడవిలో బడి తిరిగే అలసిన మనమ్ముతో. దారి తప్పి ఎంతసేపు ప్రయాణించినప్పటికీ తమ స్థావరాలు రావట్లేదు. వీటికి బాగా దాహం అవుతున్నది. అలసిపోయి ప్రయాణించి దాహం తీర్చుకోవాలి అని చూస్తూ ఉంటే ఇంతట్లో ఒక కాసారం, ఒక అందమైన సరస్సు కనపడింది ఈ గజ సమూహానికి. ఆనందంగా ఆ గజ సమూహం అప్పుడు ఆ సరస్సులో ప్రవేశించింది. దారి తప్పిన గజ సమూహము దప్పితో అడవిలో బడి తిరిగే అలసిన మనమ్ముతో, అంతనొక అందాల కాసారమును గాంచి ఆనందముగా అందులో దిగెను కరికోటి. ఆ గజ సమూహం అంతా కూడా ఆ గజరాజు తన భార్యలతో సహా ఆ కనిపించినటువంటి ఆ కాసారంలో ఆ సరస్సులో దిగాడు. ఎంతో అందంగా ఉన్నది ఆ సరస్సు. మడుగులో జొరబడిన మత్తే భయూధంబు కేళి విలాసము గజల కేళి సాగించే, మదగజము తాకిడికి మడుగు సొగసులు మాసె, మడుగు అడుగుననున్న మకరేంద్రుడదిగాంచే. నీటిలో ఎప్పుడైతే ప్రవేశించినాయో వాటికి అలసట తీరిపోయింది. అవి చక్కగా జలక్రీడలాడుతూ అవి ఏవో నీళ్లు తాగి వెళ్ళిపోలేదు. ఎంతో అందంగా ఉన్న ఆ కాసారంలో అవి విహరించటం మొదలుపెట్టాయి. ఒక మొసలి ఏమిటి కలకలము అని ఆలించి అది చూస్తూ ఉంది. ఈ గజ సమూహాన్ని చూసింది. గజరాజు గావించు కలకలము నాలించి ఆగ్రహంబున మకరి కుప్పించి లంఘించి, హుంకారమొనరించి ఒడిసి పట్టెను కరిని, రవిని కబళించేటి రాహువు పగిదిని. కోపం వచ్చింది ఆ మొసలికి. ఏమిటి ఇంత అల్లకల్లోలం చేసి ఆ జలచరాల యొక్క జీవనాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేస్తూ కల్లోలితం చేస్తున్నాయి అని కోపం వచ్చి తమ స్థావరానికి వచ్చి వేరే జంతువులు అట్లా చేయడాన్ని అది సహించలేకపోయింది. వెంటనే కోపంతో ఫుత్కారం చేసి ఒక ఆ ఆ నీటిలో జలక్రీడలాడుతున్నట్టే ఆ గజరాజుని తన పాదాన్ని ఒడిసి పట్టుకుంది తన కోరలతో. మకరి పట్టును వడిగ దప్పించి మదగజము తొండంబుతో గొట్టె ప్రాణంబు కడబట్ట, పట్టుదప్పిన మకరి పడిపోయే మడుగులో గజము ధాటికి ప్రాణములు పట్లు దప్పగా. సామాన్యమైనది ఈ గజరాజు వెంటనే విదిలించి కొట్టింది ఆ మకరిని. ఎప్పుడైతే తొండంతో విదిలించి దాన్ని కొట్టిందో
పట్టు తప్పిపోయి ఆ మొసలి నీళ్ళల్లో పడిపోయింది. మళ్ళీ వెంటనే విజృంభించి ఆ మొసలి గజరాజు యొక్క తోకను పట్టుకున్నది. ఈ రీతిగా గజము మకరమ్ముతో సలిపె పోరాటముక 1000 సంవత్సరములు. పోరాడి పోరాడి అలసిన గజేంద్రుండు వైరి బలమును దలచి దీనమ్ముగా వగచే. ఈ రకంగా సలిపెను పోరొక్క 1000 సంవత్సరములు అన్నారు. 1000 ఏళ్ల పాటు పోరాటం చేసినయట ఆ మడుగులో ఆ యొక్క గజరాజును ఆ మొసలి. 1000 ఏండ్లు పోరాడగా పోరాడగా గజరాజు బలం తగ్గిపోతూ ఉంది. ఎప్పుడైతే అప్పటి వరకు తన శక్తితో నమ్ముకొని తాను ఎదిరించగలననే మొసలి పట్టు నుంచి విడిపించుకోవటానికి తన విశ్వ ప్రయత్నాన్ని చేసిన గజరాజు తనలో బలం తగ్గటాన్ని గ్రహించాడు. ఆలోచనలో పడ్డాడు. గజరాజు మనస్సులోకి ఎంతటి భక్తిభావం, ఎంత దైన్యం ప్రవేశించిందో, ఇంకా సంపూర్ణ శరణాగతి ఏ విధంగా చేస్తున్నాడో చూద్దాం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఎవనిచే ఈ జగము నిర్మితం వయ్యనో ఎవనిలో ఈ జగము లీనమయ్యుండునో ఎవని యంది జగములయమందునో అట్టి పరమేశ్వరుడు నాకు శరణంబు నిడుగాక. సృష్టి స్థితి లయాలకి మూల కారణమెవడో అటువంటి పరమేశ్వరుడు, సమస్త జగత్తు నిండినవాడు, సమస్త జగత్తుని లయం చేయగలిగినవాడు, సమస్త విశ్వాన్ని పోషించగలిగినవాడు అయినటువంటి పరమేశ్వరుడు నాకు శరణమిడుగాక. అఖిల సృష్టికి మూల కారణం వెవ్వడో ఆది మధ్యంతములు లేనివాడెవ్వడో అన్ని తానెవ్వడో ఆత్మవిభుడెవ్వడో అట్టీశుడు నాకు శరణంబు నిడుగాక. ఆది మధ్యాంతరహితుడైనవాడు, పుట్టుకలు చావు పుట్టుకలు లేనివాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆత్మవిభుడు, అన్నీ తానైనవాడు, అన్నింటా తానైనవాడు ఆయన ఈశ్వరుడు ఎవడో వాడు నాకు శరణం అయ్యుగాక, వాడు నన్ను రక్షించుగాక. ఇంకా ఆత్మలకు ఆత్మగా వెలుగు పరమాత్మునకు పరంజ్యోతిగా వెల్గు తేజస్వరూపునకు వాచామగోచరుండయు దేవదేవునకు మృక్కి ప్రార్థించెదను నాకు దిక్కగుటకు. ఇంకా లోకంబుల్ లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకమునన్ పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగునతని నేసేవింతున్ అన్నారు పోతన గారు. ఆ విధంగా ఈ దిక్కుల అన్నిటికీ దిక్కెవ్వడో, లోకాలన్నీ దాటిన తర్వాత గాఢాంధకారాన్ని దాటిన తర్వాత ఆవల పరంజ్యోతిగా వెలుగొందే ఆ పరమాత్ముడు ఎవ్వడో, ఆ పరమాత్ముడికి నేను మ్రొక్కి ప్రార్థన చేస్తున్నాను నాకు దిక్కవ్వాలని. యవ్వానిచే సృష్టి స్థితి లయంబులు గలుగు యవ్వాని సేవింప ముక్తి సంప్రాప్తించు యవ్వాని పొందించునధ్యాత్మయోగంబు యవ్వాడు పరిపూర్ణుడవ్యక్తుడచ్యుతుడు. అట్టి దేవుడు దీనులందుగలడందురు పరమయోగీశ్వరుల పాలిటిని గనడండ్రు. అన్ని దిక్కులయందు కలడను వాడు కలడో లేడో తెలియరాడయ్యనాయందు. అటువంటి నిరాకార నిర్గుణుడైన పరమాత్మ ఏ రకంగా అంతటా నిండి ఉన్నాడు, అందరికీ దిక్కవుతాడు అని చెప్పబడే ఆ పరమాత్మ ఉన్నాడో లేడో, ఉంటే నా ఎందు దయ చూస్తాడో తెలియట్లేదు నాకు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలండనడు వాడు కలడో లేడో, కలుగడో లేడో అని సందేహిస్తుంది. ఇంకా
ఇంకా ఈ స్వామి ఉన్నాడా? ఉంటే ఎందుకు రాడు? కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన పెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అలరువాడు. భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. ఆ విధంగా ఉన్నట్టయితే ఆ స్వామి నా దీనతని కరుణించడా, నా దీనస్థితిని చూడడా, నాకు శరణం ఇవ్వడా? ఎంతో సందేహంగా, ఎంతో దీనతతో, ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ గజరాజు. ఇంకా ఇంకా ఆ దీనత ఇంకా ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే, నిస్సత్తువతో కూడి బలహీన పడిపోయినాడు ఆ గజరాజు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య, ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చతను ఉండస్యన్, శ్రమంబయ్యడిన్ నీవే తప్పనితః పరంబెరుగ, మన్నింపందగుందీను నింద్రావే ఈశ్వర, కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దానికి గేయం మనం. బలముడిగిపోయినది ధైర్యమడుగంటినది, జీవనములెల్ల తమ తావులను దప్పినవి, మేను శిథిలంబయ్య మిక్కిలి శ్రమంబయ్య, ఓదయామయ శరణు కావవే వరదనను. నా శరీరంలో సమస్త శక్తి ఉడిగిపోయింది నాయన, ధైర్యం కూడా అడుగంటిపోయింది, శరీరంలో ఆయువు పట్లంతా తప్పిపోతూ ఉన్నాయి. కనుక తండ్రి ఎంతో శ్రమపడిపోయింది ఈ శరీరం, ఇంకా నేను తట్టుకోలేను, ఏదో విధంగా నన్ను కాపాడు తండ్రి. ఓ కమల బాంధవా, ఓ యోగి జనవంద్య, ఓ విమల చారిత్ర శరణాగత త్రాణ, ఓ సుగుణ గుణశీల ముని జనాశ్రిత వరద, నా మొరాలించి నన్ను కావగా రావేల. ఇంకా ఆ స్వామిని, ఓ కమలబాంధవ, ఓ యోగిజన వంద్య, ఓ విమల చారిత్ర, ఓ సుగుణశీల, ఓ ఆశ్రిత జనవరద, స్వామి నన్ను కాపాడు, నా మొరని ఆలకించు అని దీనంగా ప్రార్థిస్తూ ఉంది. అనిదీనముగ గజము ఆర్తనాదములతో నింగి వంకకు చూచి నిట్టూర్చి మొరలిడగా. ఈ విధంగా తల ఎత్తి ఆకాశానికేసి చూస్తూ దీనంగా అర్థిస్తూ ఉన్నటువంటి గజరాజుని అనేక మంది దేవతలు చూస్తున్నారు వేత్తలంలోంచి. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు ఒక గజరాజుని పట్టుకున్న మొసలిని ఖండించటానికి అందరూ సమర్థులే, ఎవరైనా చేయగలరు ఆ పని. కానీ ఈ గజరాజు ఎవరిని పిలుస్తున్నాడు? విశ్వమంతా నిండి ఉన్న స్వామి అని పిలుస్తున్నాడు. విశ్వమయత లేమి, అందువల్ల తామంతా విశ్వమంతా నిండిన శక్తి కలవారు కాకపోవడం వల్ల బ్రహ్మాది ఇతర దేవతలంతా కూడా ఇది మమ్మల్ని కాదేమో అని ఊరుకున్నారట. అప్పుడు విశ్వమయుడగు స్వామి విష్ణు భగవానుండు, గజరాజు ప్రాణములు కాపాడగా నించే. సమస్త దేవతలకు వినపడుతూ ఉంది ఈ గజరాజు మొర. వారు సూక్ష్మంగా గ్రహించగలిగిన వారు కదా, ఆర్తితో దీనంగా పిలుస్తున్నటువంటి గజరాజు యొక్క మొర, ఆవేదన అందరూ విని ఊరకుంటే, విష్ణు భగవానుడు విశ్వం విష్ణుర్వషట్కారో అని, విశ్వమంతా నిండిన విష్ణు భగవానుడు, విశ్వవ్యాపకుడైన ఆ తండ్రి, ఓహో ఇది నన్నే, ఈ ప్రార్థన నా కొరకే అని అర్థమై ఆయన గజరాజును ప్రాణాలని కాపాడాలి అని నిశ్చయించుకున్నవాడై, వైకుంఠపురములో శుద్ధాంత నగరిలో చంద్రశిలపై కలువ పూల పానుపు మీద, రమణితో రసరమ్య జగతి విహరించు హరి, గజరాజుగావగా కృత నిశ్చయుండై. ఆ విధంగా
వైకుంఠంలో చక్కని ఉద్యానవన విహారంలో లక్ష్మీదేవితో సహితుడై ఉన్న ఆ స్వామి ఒక్క క్షణంలో ఈ గజరాజుని కాపాడాలని నిశ్చయించుకున్నవాడై హరి వెనుక శ్రీలక్ష్మి ఆ వెనుక అంతిపురి పిదప గరుడుండు హరి పంచాయుధమ్ములును ఆ పైన నారదుడు హరిసేన నాయకుడు పిదప వైకుంఠపురవాసులందరు గలసి ఆకాశ మార్గమున హరి వెనుక సాగగా ఈ విధంగా వెళ్ళిపోతున్నారట. మొత్తం వైకుంఠం వైకుంఠమే కదిలి వస్తున్నదా అన్నట్లు అమ్మవారి తన కొంగు స్వామివారి చేతిలో ఉండటాన లక్ష్మీదేవి అమాంతంగా ఆయన లాక్కుపోతున్నట్టుగానే ఆ తల్లి బయలుదేరింది. లచ్చి వెంట నవరోధ వ్రాతము అమ్మవారితో పాటు అంతఃపుర కాంతలు, అంతఃపుర పరిచారికలు, అంతఃపురం అంతా బయలుదేరింది. ఆ తర్వాత గరుత్మంతుడు, శంఖచక్రాది పంచాయుధాలు, నారదుడు, హరిసేనానాయకుడైన విశ్వక్సేనుడు, ఇంకా వైకుంఠపురం అంతా కూడా కదిలి హరి వెనుక సాగింది. అటులేగు హరిని హరి పరివారమును గంచి ఆ వైభవం బెల్ల దేవతలు తిలకించి కంటిరే మహితాత్ము హరిని పక్కన సిరిని శంఖ చక్రంబులను ఆ వెనుక గరుడుని అనుచు కలకలముతో అతి సంభ్రమంబుతో మింట బారులు దీరి మిగుల భక్తిని నమో నారాయణాయంచు మ్రొక్కి నిలిచిరి సురలు పరుగు పరుగున నరుగుదెన్ కరివరదుడగు హరికి పరుగు పరుగున నరుగు కరివరదుడగు హరికి. అట్లా వెళ్తున్నటువంటి ఆ శ్రీహరి అంత వేగంగా వెళ్ళి అటులేగి హరిగాంచె కమలకాసారంబు కరిమకరములు పోరు సల్పు కాసారంబు వైకుంఠపురమును ఓలు కాసారంబు సంసార చక్రమును పోలు కాసారంబు. హరి వెళ్ళి ఆ యొక్క ఏదైతే మడుగులో ఏ సరస్సులో అయితే ఈ కరిమకరాలు రెండు పోరాటం చేస్తూ ఉన్నాయో అటువంటి ఆ సరస్సుని కాంచాడు శ్రీహరి. కాంచి కరుణామయుడు హరి బంపె చక్రమును కరిని హింసించుమ కరిని బంపు చక్రమును. కాంచి కరుణామయుడు హరి బంపె చక్రమును కరిని హింసించుమ కరిని జంపు చక్రమును గజరాజు ప్రాణములు కాచు చక్రంబును దేవతానీకమును కాపాడు చక్రమును. ఇంకా ఎటువంటిదయ్యా విష్ణు చక్రము అంటే అగ్ని కణములు చిమ్ము ఆకాశ చక్రమును పెక్కు బ్రహ్మాండముల కాంతిగల చక్రమును సూర్యబింబము ఓలె మెరయు చక్రంబును వాయువేగము తోడడాయగల చక్రమును. అటువంటి విష్ణు చక్రాన్ని సూర్యబింబంలాగా మెరిసిపోతూ ఉన్నది. గజరాజు ప్రాణాలని కాపాడటానికి దేవతా సమూహాలన్నిటినీ కాపాడగలిగేంత శక్తి గల ఆ విష్ణు చక్రం ఎలా బయలుదేరి వెళ్ళిందో చూడండి. అగ్ని కణములు చిమ్ముతూ ఉందట ఆకాశంలో. పెక్కు బ్రహ్మాండాల కాంతితో మెరిసిపోతూ ఉన్నది అటువంటి చక్రము. వాయు వేగంతో వెళ్ళి చేరగలిగేంత వేగం గల విష్ణు చక్రాయుధము. విష్ణు చక్రాయుధము వేగంబుగా పోయి రెప్పపాటున మకరి శిరమును ఖండించే కామక్రోధములతో గెలుపు కోరికలతో నిండిన మనము గల మకరి శిరసును దృంచే. మకరి పట్టుయే సంసారపు పట్టు అని మనకు చెప్పారు కదా. విష్ణు చక్రాయుధం వేగంగా వెళ్ళి రెప్పపాటులో మకరి శిరస్సును ఖండించి వేసిందట. అంటే స్వామిని ఆర్తితో ప్రార్థిస్తే స్వామి యొక్క చక్రాయుధం వచ్చి ఆ సంసార చక్రాన్ని ఒక రెప్పపాటులో ఖండించి వేస్తున్నదన్నట్లుగా కామక్రోధాలు గెలుపు కోరికలు ఉండే వీటితో నిండి ఉన్నటువంటి ఈ సంసార చక్రాన్ని ఖండించడానికి కూడా ఆ స్వామి యొక్క విష్ణు చక్రాయుధమే మనకు శరణ్యము.
అంతనా గజరాజు మకరి కోరల నుండి సంతసంబున కాళ్ళు కదిలించి విడివడెను. సంసార బంధంబు విడిన సన్యాసి వలె కారు చీకటి నుండి విడిన చంద్రుని వోలే. సంసారం విడివడిన సన్యాసిలాగా, తర్వాత కారు మబ్బుల్లోంచి బయటకు వచ్చిన చంద్రుడిలాగా ఆ విధంగా ఆ మకరి కోరల్లో నుంచి విముక్తి పొంది గజరాజు ప్రకాశించాడు. కరిణీ సమూహమ్ము తమ తొండములు సాచి అభిషేకమొనరించె అమృత జలమ్ముతో. కరి విభుడు శోభాయమానుడై వెలుగొందే అలసట తీరగా ఆనందమొదవగా. ఆహా, ఎంతో విశ్రాంతిని పొంది ఆ ఒడ్డున నిల్చొని చూస్తూ ఉన్నటువంటి ఆడయేనుగులన్నీ కూడా అప్పుడు వచ్చి తమ తొండాలతో ఎత్తి నీళ్లు పోసి అభిషేకం చేశాయట. అమృత తుల్యమైనటువంటి ఆ జలంతో ఆ గజరాజు ప్రశాంతంగా శోభాయమానంగా వెలుగులు విరజిమ్మాట. ఆ గజరాజు తన కష్టం నుంచి విముక్తి పొంది కాపాడబడి అంతహరి పూరించె పంచజన్యంబును ఆర్తజన దుఃఖంబు తీర్చు శంఖంబును. పంచభూతములు కంపించగల శంఖమును విజయ సూచకమైన విష్ణు శంఖంబును. శ్రీహరి పాంచజన్యాన్ని పూరించాడు. అప్పుడు ఎటువంటి శంఖం అది! ఆర్తజనుల దుఃఖాన్ని తీర్చివేయగలిగేది. పంచభూతాలు కంపించిపోయేంత శబ్దంతో విజయ సూచకంగా పూరించట శ్రీహరి తన పాంచజన్యం అనే శంఖాన్ని. శంఖధ్వని విని దేవదుందుభులు మ్రోగగా మలయానిలము వీచె పూలవానలు కురిసె. దేవకాంతలు దివ్య నర్తనంబులు సేయ సాగరంబు పొంగె జయ శబ్దములు నిండే. జయ జయ ధ్వానాలు దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉండగా, సాగరం కూడా చక్కగా విజయఘోషతో ఉప్పొంగుతూ ఉండగా, దేవకాంతలు అప్సరస స్త్రీలు నృత్యాలు చేశారు శుభసూచకంగా. వినవయ్య నరనాథ విష్ణు భగవానుండు తన దివ్య హస్తమున హస్తి దేహము తాకే. విష్ణుకర స్పర్శతో దేహతాపముదీరి గజరాజు సొంపుగా ఘీంకారమొనరించే. శ్రీ విష్ణు భగవానుడు వెంటనే తన కరస్పర్శతో ఆ గజరాజు యొక్క దేహాన్ని తాకినప్పుడే ఆ విష్ణు యొక్క కరస్పర్శతో ఆ గజరాజు ఎంతో ఉత్సాహాన్ని శక్తిని పొందినవాడై దేహతాపాలన్నీ తీరిపోయి సొంపుగా ఘీంకరించట. మునిశాపవశమున మకరి రూపునుగొన్న గంధర్వుడంత తన పూర్వరూపము గంచె. అతి భక్తితో హరికి మ్రొక్కి దీవెనలంది తన లోకమును చేరె విమల దేహంబుతో. ఆ మకరి ఎవరయ్యా అంటే ఆయన పూర్వజన్మలో ఒక గంధర్వుడు. ఆ గంధర్వుడు శాపవశాత్తు తాను గంధర్వ జన్మలో ఉన్నప్పుడు ఆ గంధర్వలోకంలో ఒకసారి గంధర్వ స్త్రీలతో అందరితో జలక్రీడలు ఆడుతూ ఉన్న సమయంలో అక్కడ అదే నీటిలో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి దేవల మహర్షిని నీళ్లలో నుంచి కిందకి వెళ్ళి పాదాలు పట్టుకొని కింద పడేలాగా లాగాడు అవహేళన చేయటానికి. అప్పుడు మునిగి ఆగ్రహించి, నువ్వు ఇలా నా కాళ్ళు పట్టుకుని లాగావు గనుక నువ్వు మకరి జన్మ పొంది జలంలో పడి ఉండమని శపించాడు. దానికి ప్రార్థించి, నాయన నాకు శాప విముక్తి అని ఆ మునిని మళ్ళీ ప్రార్థించినప్పుడు, ఈ విధంగా నీకు విష్ణు చక్రాయుధంతో నీకు శాప విముక్తి అవుతుందని చెప్పి ఉన్నాడు. కనుక విష్ణు చక్రాయుధం ఎప్పుడైతే మకరి శిరస్సును ఖండించిందో ఆ మకరి నుంచి దివ్యకాంతితో వెలువడిన దేహంతో ఆ గంధర్వుడు హాహాహుహు అనే గంధర్వుడు వెంటనే తన విమలమైనటువంటి తన దివ్యదేహాన్ని ధరించి స్వామికి నమస్కరించి దీవెనలు అందుకొని తన లోకానికి వెళ్ళిపోయినాడు. పరమ భాగవతుడగు ద్రవిడ దేశపురాజు మునిశాపమును పొంది గజముగా జన్మించే. ద్రవిడ దేశపు రాజైనటువంటి
ఈ మునిశాపాన్ని పొంది గజంగా జన్మించాడు. ఎంతో విష్ణు భక్తుడైన వాడు, పరమ భాగవతుడు. విష్ణు హస్తస్పర్శనంబుతో గజరాజు అజ్ఞానరహితుడై విష్ణు రూపమునుందే. విష్ ఆ ద్రవిడ దేశపు రాజుగా ఉన్నప్పుడు పరమ భాగవతుడైన ఆ రాజు తన విష్ణు ధ్యానంలో ఉండి తన ఆశ్రమం వైపు వచ్చిన అగస్త్య మహర్షిని ఏం, గమనించక ఆయనకి నమస్కరించకపోవడంతో అగస్త్య మహర్షి కోపించి నీవు అజ్ఞానం అనే గజ జన్మలో జీవించమని పుట్టవలసిందని శపిస్తాడు. అప్పుడు ప్రార్థిస్తే స్వామి యొక్క కరస్పర్శ చేత నీకు మళ్ళీ శాప విముక్తి అవుతుందని అగస్త్య మహర్షి చెప్పిన దానితో ఈ విధంగా గజరాజు శాప విముక్తి నొంది అజ్ఞానరహితుడైపోయి విష్ణు రూపం వచ్చిందట ఆయనకి. విష్ణు పార్షద రూపమే వచ్చింది. అని పల్లికి శ్రీ శుకుడు హరి మహిమలను తెల్పి దీన బాంధవుని శ్రీహరిని కీర్తన చేసి ఆ పైన రాజునకు వివరించే శ్రీ మహావిష్ణు మహిమాన్వితం వైన ఈ కథ ఫలము. ఈ గాథలో మాత్రం, భాగవతంలో అన్ని గాథల కంటే ఈ గాథలో మాత్రం సరిగ్గా ఈ గాథ యొక్క ఫలశ్రుతిని విష్ణు భగవానుడే స్వయంగా చెప్తున్నాడని శ్రీశుకుల వారు తెలియజేస్తున్నారు. గజరాజ మోక్షణ గాథ వినువారలకు యశమునిచ్చును సకల హరణం కలుషహరణంబుగావించు నియమముగ నిర్మల మనస్సుతో పఠింప పురుషార్థములు పుణ్యలోకములు సమకూరు. గజేంద్ర మోక్షణం అనే ఈ గాథ విన్నవాళ్ళకి కీర్తినిస్తుంది, కలుషాలన్నింటినీ సంహరిస్తుంది. నియమంగా నిర్మల మనముతో దీన్ని పఠిస్తే పురుషార్థాలు పుణ్యలోకాలు సమకూరుతాయని చెప్పి అని విష్ణుదేవుడే స్వయముగా సెలవిచ్చెనదిగాకనెవరైన ప్రభాత సమయమున పుణ్యశ్లోకుడు హరిని విష్ణు పరివారమును హరివాస స్థానముల తలపరక్షణగల్గు. పుణ్యశ్లోకుడైన హరిని ప్రభాత సమయంలో ఎవరైనా కూడా శ్రీహరిని, ఆయన హరివాస స్థానాలని, హరి యొక్క పరివారాన్ని దేన్ని తలుచుకున్నప్పటికీ కూడా ఎంతో రక్షణ కలుగుతుంది అని విష్ణు భగవానుడు ఇంకా సెలవిచ్చాడు. అని పల్లికి శ్రీ విష్ణు భగవానుడంతలో శంఖంబు పూరించి గరుడు నదిరోహించి సకల విబుధానీక వందనములందుకొని పయనించెనని శుకుడు పరీక్షిత్తుకు తెలిపే. ఈ విధంగా పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నారు శ్రీశుకుల వారు. అందరినీ ఇట్లా కరుణించి గజరాజుకు మకరికి శాప విమోచనాలు చేసి శంఖాన్ని పూరించి గరుత్మంతుడిని అధిరోహించి వివిధ దేవతల యొక్క వందనాలన్నీ స్వీకరించి స్వామి శ్రీహరి వైకుంఠానికి తరలి వెళ్ళారు అని మనకు శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన గాథని తెలుసుకుంటున్నాము. రాజేంద్ర రవివంశ జలరాశి చంద్ర రాజశేఖర వినుత రాజావతంస రాజీవదళ నేత్ర రాజమండల పూజ్య రాజాధిపార్చిత శ్రీరామచంద్ర వ్యాస భగవానునకు వందనం వనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు ఇష్టకామ్యప్రదము అష్టమస్కంధమిది శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.